ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం ఈ విధంగా వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం వీక్షిస్తూ ఆత్మీకంగా బలపడుతున్న మీ అందరిని బట్టి కూడా నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అక్కర్లు అవసరతను మాకు చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. వారందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతున్నానండి. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయుదు అని సెలవిచ్చాను. హల్లెలూయా. దేవుడు గిద్యోనుతో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నామండి. అయితే దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నప్పుడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు గిద్యోనుతో మాట్లాడే సందర్భం అక్కడ ఎందుకు ఏర్పడింది అని మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు దేవుని ఎదుట వారు పాపము చేసినప్పుడు వారు యెహోవా దృష్టికి దోషులు కాగా అని 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించినప్పుడు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు ఇశ్రాయేలు వచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని యొద్ద మొరపెట్టారు. అయ్యా, మేము దోషులుగా నీ ఎదుట ప్రవర్తించాం, మమ్మల్ని క్షమించు, మిద్యానీయుల చేతిలోంచి మమ్మల్ని రక్షింపు అని ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ప్రార్థనను దేవుడు ఆలకించి మిద్యానీయుల చేతిలో నుండి, మిద్యానీయుల వల్ల కలుగు ఆపదల నుండి దేవుడు ఇశ్రాయేలు రక్షించుట కొరకు గిద్యోన్ని ఏర్పరచుకున్నానని గిద్యోన్ని పిలిచి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు గిద్యోన్ అంటున్నాడు, అయ్యా, నేను ఏపాటి వాడను, నా గోత్రము ఏపాటిది, నేను కనిష్ఠుడిని కదా అని చెప్పి దేవుని బిడ్డలారా అక్కడ మాట్లాడుతున్నట్లు 15వ వచనంలో మనం చూస్తాం. చూడండి, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను కనిష్ఠుడును అనగా మనష్య గోత్రానికి చెందినవాడను, నా వల్ల ఎలా అవుతుందయ్యా, నా యొద్ద బలము లేదు, నేను ఎన్నిక లేని వాడను కదా, నేనెలాగూ ఇశ్రాయేలును రక్షింపగలను అని గిద్యోను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, దేవుని బిడ్డలారా, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు నీవు వారిని హతము చేస్తావు. యుద్ధము నీవు కాదు, నేను నీ పక్షముగా ఉండి నీకు తోడుగా ఉండి మిద్యానీయుల మీద గొప్ప జయమును నేను కలుగు చేయబోతున్నాను, ఇశ్రాయేలుల ప్రార్థనను ఆలకించి ఉన్నానని దేవుడు మాట్లాడినట్లు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అట్టి రీతిగానే దేవుడు గిద్యోనుకు తోడై ఉండి గొప్ప సైన్యము మీద, ప్రియ దేవుని బిడ్డలారా, గిద్యోనుతో మిద్యానీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళిన వారు 300 మంది మాత్రమే. వారి ద్వారానే దేవుని బిడ్డలారా అక్కడ దేవుడు గొప్ప జయమును, మిద్యానీయులు ఓడిపోయి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప జయమును దేవుడు గిద్యోనుకు తోడుగా ఉండి ఒకే మనుషుని హతము చేసినట్లు నువ్వు వారిని హతము చేస్తావు అని నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు జయమివ్వబోతున్నానని వాగ్దానం చేసి ఒక అభయాన్ని ఇచ్చిన దేవుడు మిద్యానీయుల మీద గొప్ప జయమును గిద్యోనుకు కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు, నేను నీకు తోడై ఉంటే ఎటువంటి పరిస్థితి నుండైనా నువ్వు విడుదల పొందుకోగలవు. నేను నీకు తోడై ఉంటే, దేవుడు గిద్యోనుతోనే కాదండి, నేను నీకు తోడుగా ఉండినట్లయితే నీ పరిస్థితులు ఏవైనా అవి మార్చబడతాయి. నువ్వు విడుదల పొందుకోలేని పరిస్థితులు ఏవి నీ ఎదుట ఉన్నా నేను నీకు తోడుగా ఉండినట్లయితే, నా తోడు కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నన్ను నీవు ఆశ్రయించినట్లయితే, నాతో నీవు రావు ప్రభువా, నాకు తోడుగా ఉండని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీకు దేవుడు తోడుగా ఉండి
గొప్ప జయమును కలుగు చేస్తానని ఉదయకాలం ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గిద్యోనుకు దేవుడు తోడుగా ఉండి జయమునిచ్చారు. దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే దేవుని వాక్యంలో ఎంతోమంది భక్తులు ఆయన్ని ఆశ్రయించినప్పుడు వారి పట్ల దేవుడు ఎటువంటి కార్యాలు చేశారు అని దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకుకి జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్సాకు గెరారులో నివాసం ఉండి దేవుని బిడ్డలారా ఏమండి విత్తనం వేసి ఆ కాలమందు ఆ సంవత్సరం మందు 100 ఫలం పొందినని 26వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఇస్సాకు గెరారులో కరువు కలిగిన స్థలములో ఉండి అభివృద్ధిని పొందుతూ ఉన్నాడో, ఇక్కడ అబీమెలెకు రాజు అక్కడ కొంతమంది ఇస్సాకును ఆ స్థలం నుండి వేరే స్థలానికి పంపివేసినట్లు అక్కడ వాక్యంలో మనం చదివినట్లయితే మనకు కనిపిస్తుందండి. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళిపోయి వేరే స్థలానికి వెళ్ళి అక్కడ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇస్సాకునకు ఎవరు తోడే ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నాడు గనక ఇస్సాకు అభివృద్ధిని పొందుకుంటున్నాడు. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అబీమెలెకు స్నేహితుడు అక్కడున్న కొంతమంది పెద్దలు మరలా ఇస్సాకు యొద్దకు వెళ్ళి వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణము చేయవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమూ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మా కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకుంటిమి. హల్లెలూయా. పంపివేసిన వారే, అసూయ పడిన వారే మరలా ఇస్సాకు యొద్దకు వచ్చి ఏమంటున్నారండి? నిశ్చయముగా దేవుడు నీకు యెహోవా తోడైయుండుట మేము చూచాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే కలుగుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధే కలుగుతుంది గనుక నీతో మేము నిబంధన చేసుకుంటాం, నీతో సమాధానంగా మేము ఉండాలని నిర్ణయించుకున్నాం గనుక నీవు కూడా మాతో సమాధానంగా ఉండాలని ఇస్సాకుతో చెప్పినప్పుడు ఇస్సాకు వారితో సమాధానంగా ఉంటూ ప్రియ దేవుని బిడ్డలారా ఆ దినం వారికి భోజనం పట్టి వారితో సమాధానంగా ఉంటూ ప్రియ దేవుని బిడ్డలారా కీడే వారు చేశారు. అయినప్పటికీ ఇస్సాకు వారితో భోజనం పెట్టి సమాధానంతో నిబంధన చేసుకుని ఆ స్థలం నుండి పంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇస్సాకునకు ఎవరు తోడై ఉన్నారండి? దేవుడు తోడై ఉన్నారు గనక గొప్ప అభివృద్ధి, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమునే ప్రియ దేవుని బిడ్డలారా ఇస్సాకు చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా యోసేపుకు దేవుడు ఐగుప్తు దేశంలో తోడుగా ఉండుటను బట్టి వర్ధిల్లుతూ ఉన్నాడని, ఇస్సాకు ఏ పని చేసినా అది సఫలమవుతుందని ప్రియ దేవుని బిడ్డలారా అక్కడున్న పోతీఫర్ తెలుసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. 39వ అధ్యాయం ప్రియ దేవుని బిడ్డలారా 2వ వచనం 3వ వచనం చదివితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందండి. యోసేపునకు దేవుడు ఐగుప్తు దేశంలో తోడుగా ఉండి గొప్ప వర్ధిల్లే స్థితిని, అంతేకాకుండా యోసేపు ఎక్కడికి వెళ్ళినా సఫలము విజయాన్ని చూచే స్థితిని దేవుడు యోసేపుకి ఇచ్చినట్లు అక్కడున్న ప్రజలందరూ ఎరిగేటట్లు యోసేపుని దేవుడు ఆశీర్వదించారండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు దావీదుకు తోడుగా ఉండి ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చారో మనం చూస్తే చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 9వ వచనం చూసినట్లయితే, నీవు పోవు చోటున నల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. హల్లెలూయా. దావీదుతో దేవుడు అంటూ ఉన్నారు, నీవు పోవు చోటనెల్లను నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నిర్మూలము చేసి నీ గొప్ప విజయాన్ని ఇచ్చాను, లోకములోనున్న గనులైన వారికి కలుగు గొప్ప పేరును నెమ్మదిని నేను నీకు ఇచ్చి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా గొప్ప పేరును దేవుడు అనుగ్రహిస్తారు. మనం పోవు చోటనెల్లా కూడా ఆయన మనకు తోడుగా ఉండినట్లయితే శత్రువుల మీద గొప్ప జయమును గొప్ప ఆశీర్వాదమును మనం చూడగలమండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఉదయకాల సమయంలో గిద్యోనుతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు పోవు చోటనెల్లను కూడా నేను నీకు తోడుగా ఉంటాను. ఒకే మనిషిని హతము చేసినట్లు నీవు హతము చేస్తావు, మిద్యానీయుల మీద
గొప్ప జయమును నేను కలుగు చేస్తూ ఉన్నానని దేవుడు గిద్యోనుతో వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప అభివృద్ధిని ఏమండి, ఎంత గొప్ప విజయాన్ని, ఎంత గొప్ప దేవుని కాపుదలను, గొప్ప పేరు ప్రఖ్యాతులను ఎవరి వల్ల మనం పొందుకోగలమండి? దేవుని వలనే. దేవుడు మనకు తోడుగా ఉంటేనే ఇంత గొప్ప ఆశీర్వాదములు మనం పొందుకోగలం. ఒక ఇస్సాకు వలె, ఒక గిద్యోను వలె, ఒక యోసేపు వలె, దావీదు వలె గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదము, మంచి పేరు ప్రఖ్యాతులను మనం పొందుకోగలం. ఒకవేళ దేవుడు మనకు తోడుగా ఉండకపోతే కీర్తనలు 124 1వ చరణం నుండి ప్రియదేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుందండి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యాత్ర కీర్తనలో పాడుతూ ఉన్నారు. 1వ చరణం, 2వ చరణం, 3వ చరణంలో మనం చూస్తే మనుషులు మన మీదకి లేచినప్పుడు, శత్రువులు మన మీదకి వస్తున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే ఎలా ఉంటుందంటండి, వారు మనలను ప్రాణములతోనే మృంగివేసి ఉందరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉండకపోతే ఎటువంటి నష్టం ఉందో, దేవుడు తోడుగా ఉండకపోతే ఎటువంటి ఆపదలు కలుగుతాయో దావీదు ఎరిగి యొక్క కీర్తనను పాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుని తోడు మనకు అవసరము, దేవుని కాపుదల మనకు అవసరము. గనుక ప్రియదేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలి. దినమంతా దేవుని తోడు కొరకు, దినమంతా దేవుని కాపుదల కొరకు, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పనులు తలపెట్టినా, వేటిని మనం చేస్తూ ఉన్నా, ఏ కార్యాలు మనం పూనుకుంటూ ఉన్నా, నువ్వు మాకు తోడుగా ఉండాలని ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు వారికి తోడుగా ఉండి వారు చేస్తున్న ప్రతి పనులను ఆయన సఫలపరిచి గొప్ప జయమును, విజయమును, ఆశీర్వాదమును, అభివృద్ధిని కలుగుచే దేవునిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. గిద్యోనికి ఇచ్చిన వాగ్దానం ఉదయకాలం మనకిస్తూ ఆయన నేను నీకు తోడుగా ఉన్నానని చక్కటి వాగ్దానంతో ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన, ఆశీర్వాదమును మనం పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మందరితో మీరు మాట్లాడుతున్నారు. నేను నీకు తోడుగా ఉంటే, నేను నీకు తోడుగా ఉన్నట్లయితే గొప్ప విజయాన్ని పొందుకుంటామని, అభివృద్ధిని పొందుకుంటామని, ఆశీర్వాదం పొందుకుంటామని, పేరు ప్రఖ్యాతులను పొందుకుంటామని ప్రభువా వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడుతున్నారు. గిద్యోనికి ఇచ్చిన వాగ్దానం ద్వారా నేను నీకు తోడై ఉన్నానని చక్కటి వాగ్దానం ఉదయకాలం అందరికీ మీరు ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభువా నీకు స్తోత్రాలు. మీ తోడు, మీ కాపుదల, మీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న ప్రతి పనుల్లో నీ కాపుదల దినమంతా ఉంచండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యంలో దయచేయండి. ఈ దినమంతా రాకపోకల్లో ప్రభువా మీ కాపుదల, మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ దినమంతా నీ కాపుదల, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.